ప్రజలకు నష్టం కలిగేలా తగినంత డబ్బును వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ నకిలీ ఆయుర్వేద మందులు ఇస్తూ రోగులను మోసం చేస్తున్న నిందితులను అరెస్టు చేసిన మధురనగర్ పోలీసులు వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నకిలీ ఆయుర్వేద మందులు విక్రయిస్తూ మోసం చేస్తున్న నిందితులను అరెస్టు చేసి వారి వద్ద సేకరించిన సమాచారం ప్రకారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పంజాగుట్ట ఏసీపీ ఎస్ఆర్ నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ కర్ణాటక నాగ్పూర్కు చెందిన నిందితులు ఒక గ్రూప్గా ఏర్పడి దీర్ఘకాలిక రోగులను గుర్తించి వారికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయని చెప్పి పలువురిని మోసం చేస్తున్నారు. ఇలాంటి నయవంచకుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు వారు సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటరమణ, పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, మధురనగర్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య జరుగుతున్న ఫేక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ గ్యాంగ్ సంబంధించిన 2 గ్యాంగులకు సంబంధించిన 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్, అలానే సైబరాబాద్ లిమిట్స్లో బిజినెస్ మాల్స్ దగ్గర, క్రౌడెడ్ ప్లేసెస్ దగ్గర వాళ్ళు విక్టిమ్స్ను టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారో, చర్మ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్ కానీ అలానే ఇతర రోగాలతో బాధపడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మెంటల్లీ అన్సౌండ్ ఉన్న వ్యక్తులను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ వాళ్ళ బంధువుల ద్వారా కానీ వీళ్ళు ఒక విక్టిమ్ లాగా పరిచయం చేసుకొని మాకు కూడా ఇలానే ఈ డిసీజు, ఈ ఆయుర్వేదిక్ మందు తీసుకుంటే ఫలానా వ్యక్తి ద్వారా మాకు ఇప్పించారు అని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను లూర్ చేసి అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకు వీళ్ళు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఆ నంబర్ తీసుకొని వాళ్ళ స్టోర్స్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకు పంపిస్తారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కాల్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళను కాల్ చేసి వాళ్ళను మేము హోమ్ విజిట్ చేస్తాము, మీకు మాది స్టోర్స్ ఉన్నది ఆయుర్వేదిక్ స్టోర్స్ అని చెప్పి ఆయుర్వేదంలో సిద్ధ వైద్యము అవి మూలికల వైద్యం ఇప్పిస్తామని వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్లో డబ్బులు తీసుకొని మోసం చేయడం జరుగుతుంది. ఈ మధ్య ఇలాంటి కేసులు సిటీలో, ట్విన్ సిటీస్లో చాలా రిపోర్ట్ అయినాయి. టార్గెట్ ఎట్లా చేస్తారంటే సామాన్య ప్రజల్ని వీళ్ళు ఒక గ్యాంగ్ ఉంటారు, అంటే ఒక ప్రదేశం నుంచి వీళ్ళని ఎన్నుకొని తీసుకొస్తారనమాట. కొద్దిగా తెలుగు లాంగ్వేజ్ మాట్లాడగలిగి ఎక్కువ చెప్పగలిగి వాళ్ళు ఫస్ట్ వీళ్ళు కొన్ని ఏరియాస్లో తిరుగుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ చేసుకుంటూ ఈ చిన్నపిల్లలలో ఈ ఆటిజం ఉండేది, తర్వాత చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, తర్వాత ఇంకేదైనా పైకి కనిపించేటటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే వాటిని గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అరే మీరు ఇట్లా ఈ వ్యాధితో బాధపడుతున్నారు కదా, ఇటువంటి సేమ్ వ్యాధే మా యొక్క ఇంట్లో మా అన్నయ్య కొడుకో లేకపోతే అదో ఇదో అని ఆ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళు ఎంచుకొని వాళ్ళని నమ్మిస్తారు. బాగా నమ్మించి ఇది మేము మిమ్మల్ని మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకు సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము చెప్తున్నాము అని చెప్పి వాళ్ళని నమ్మించిన తర్వాత మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే ఇగో ఈ ఫోన్ నెంబర్ ఇస్తాను, లేదా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మా వాళ్ళతో మాట్లాడిస్తాను అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి డిసప్పీర్ అయిపోతారు. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవటము లేదా వీళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వటము. ఇచ్చిన తర్వాత ఇంకొక స్టెప్లో ఇంకొక గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఈ ఎవరైతే వీళ్ళు ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ని ఆ ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఇంకొక సపరేట్ వీళ్ళ గ్రూప్ ఇంకొకటి ఉంటుంది, ఆ గ్రూప్కి ఫోన్ నెంబర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మీరు ఈ వ్యాధితోటి బాధపడుతున్నారు కదా, ఫలానా వ్యాధితోటి అది మా వాళ్ళు కూడా ఇట్లా తగ్గింది, మీరు కావాలంటే రాగలిగితే మీరు ఫలానా ప్లేస్ దగ్గరికి రండి, లేదా మేమే మీ ఇంటికి వస్తాం మీ అడ్రస్ చెప్తే అంటే మేము ఇప్పుడు రాలేమయ్యా, లేకపోతే మాకు పనులు ఉన్నాయి, లేకపోతే మా వాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరు అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంటికి వెళ్తారు. అడ్రస్ తీసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని మూలికలు లేకపోతే ఇవి అవి కావాలి, తైలం కావాలి అని చెప్పి కొబ్బరి నూనె లేకపోతే ఇంక వేరే ఏదైనా ఆయిల్ అక్కడ వాళ్ళ ఇంట్లోనే దాన్ని కాపి దాంట్లో ఏదో కలిపి ఇది తీసుకొని మనం ఆయుర్వేదం షాప్ దగ్గరికి వెళ్దామంటారు. ఈ ఆయుర్వేదం షాపులు ఇప్పటివరకు మనకి 7 వరకు లొకేట్ అయినాయి హైదరాబాద్ సిటీలో, సైబరాబాద్ హైదరాబాద్ కలిపి. ఈ షాపులు ఏదైతే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నారో అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ
ఇట్లా ఇగో ఇదే మందుల షాపు, ఇక్కడ ఈ పలానా డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి వాళ్ళకి కల్పించేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా